ఎట్లాంటి హీరోని కాను నేను మిస్సునే సిటీ బస్సులో కిస్సు చేసిన హిమాన్ని ఫ్రాన్స్ లాన్స్ లో ఫ్రీలాన్స్ గా డాన్స్ చేసిన మనగాన్ని లాస్యానికి డాల్ఫిన్ హాస్యానికి చాప్లిన్ చార్లీ చాప్లిన్. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో మీకు తెలిసింది కదా. కామెడీ అంటే గుర్తొచ్చే చార్లీ చాప్లిన్. చాప్లిన్ బర్త్ April 16th, 1889. హనా అండ్ చార్లెస్కి రెండవ సంతానం. వీరిద్దరూ యాక్టర్స్. ఇంగ్లాండ్లో చోచో అనే షోస్ చేసేవారు. మదర్కి హెల్పింగ్గా ఉండడం కోసం చార్లీ 5 years నుంచే షోస్ చేసేవాడు. చిన్న వయసులోనే ఫాదర్ వదిలేసి వెళ్ళిపోవడంతో ఫ్యామిలీ అంతా చాలా ఇబ్బందులు పడ్డారు. చార్లీ మదర్ ఎంత కష్టపడి సంపాదించినా కూడా పూట కొడవడం కూడా కష్టంగా ఉండేది. పిల్లలని చూసుకోలేకపోతున్నా అనే మెంటల్ ఇల్నెస్తో చార్లీ మదర్ చనిపోయింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతో చార్లీ మరియు చార్లీ బ్రదర్ అనాథాశ్రమంలో పెరిగారు. మై పెయిన్ మే బీ ద రీజన్ ఫర్ సంబడీస్ లాఫ్, బట్ మై లాఫ్ మస్ట్ నెవర్ బీ ద రీజన్ ఫర్ సంబడీస్ పెయిన్. చార్లీకి 10 years ఉండగా అతని లైఫ్ ఘోరంగా మారడంతో పేరెంట్స్ దగ్గర నేర్చుకున్న యాక్టింగ్ని బేస్ చేసుకొని ఫీల్డ్ ఆర్టిస్ట్గా స్క్రీన్ మీదకి వచ్చాడు. 1 weekకి $10,000 తీసుకునేంత స్థాయికి చార్లీ ఎదిగాడు. కాలంలో అంతటి రెమ్యునరేషన్ తీసుకునే హాలీవుడ్ యాక్టర్ చార్లీ ఒక్కడే. ఐ ఆల్వేస్ లైక్ వాకింగ్ ఇన్ ద రెయిన్, సో నో వన్ క్యాన్ సీ మై క్రయింగ్. అతనికి వర్షంలో తడవడం అంటే ఇష్టమని, ఎందుకంటే అతను ఏడుస్తే ఎవరికీ కనపడవని అతని బాధ ఇలా చెప్పాడు. ఇక చార్లీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చార్లీ 4 marriages చేసుకున్నారు. ఫస్ట్ మ్యారేజ్లో చార్లీకి 2 పిల్లలు, సెకండ్ మ్యారేజ్లో కూడా 2 పిల్లలు. చార్లీ 52 yearsలో 18 years అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. వారికి 8 మంది సంతానం. కొన్ని పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల చార్లీ అమెరికాని వదిలి స్విట్జర్లాండ్ వెళ్ళవలసి వచ్చింది. 20 years తర్వాత అమెరికా వెళ్ళి ఆస్కార్ అవార్డ్ తీసుకున్నారు చార్లీ. చార్లీ మంచి కామెడియనే కాదు, రైటర్ అండ్ డైరెక్టర్ కూడా. స్విట్జర్లాండ్లో చార్లీ మ్యూజియం ఉంది. మై లైఫ్ ఇన్ పిక్చర్స్ అనే చార్లీ బయోగ్రఫీ బుక్ రిలీజ్ చేశారు. థ్యాంక్స్ టు ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.